జమానా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. యూఏ 16+ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 30 జనవరి 2026 ఈ సినిమా విడుదలైంది. ఏ ప్రైజ్లెస్ నైజాం ఎరా కాయిన్ ఈ స్టోలెన్ ఫ్రమ్ ది హైదరాబాద్ మ్యూజియం, స్పార్కింగ్ ఏ థ్రిల్లర్ చేజ్ త్రూ క్రైమ్ సర్కిల్స్. స్మాల్ టైమ్ థీఫ్ విజయ్ joins forces with Shiva and Sada to intercept a black market deal, only to discover the coin is a duplicate. Drawn deeper into a dangerous web of deception, they face double crosses, hidden motives, and relentless twists as they hunt for the real treasure. నైజాం నవాబులు దాచుకున్నటువంటి ప్రభువులు ఒక నాణ్యం ఉంటుంది. ఆ నాణ్యం ద్వారా ఆ యొక్క ట్రెజర్కి వెళ్ళేటువంటి ఇది ఉంటుంది. సో ఆ ఆస్కెట్ కొరకు ఎంతోమంది ట్రై చేస్తుంటారు. ఛత్రపతి శేఖర్ ఇందులో ఒక విలక్షణమైనటువంటి నాణ్యాల తయారీ వ్యక్తిగా ఉంటాడు. మంచి పాత్ర పోషించాడు శేఖరు. సో దానికి తగ్గట్టుగా యాక్ట్ చేశాడు. సో సూర్య శ్రీనివాస్ విజయ్గా హీరో చేసిన సినిమాల్లో జాదీవ్ సంజీవ్ కుమార్ ఇంపార్టెంట్ పాత్రలో పోషించాడు. ఆ తర్వాత స్వాతి కశ్యప్, జారా ఖాన్లు నటించారు. ఒక బికినీ అందాలు ఒక పాటలో చాలా అద్భుతంగా ఎర్ర బికినీలో చిన్న టూ పీస్ వేసుకొని కనబడినటువంటి హీరోయిన్ అందాలు ప్రేక్షకుల్ని సంతోషమనిపిస్తాయి. మాణిక్ రెడ్డి, ఆ తర్వాత మాణిక్ రెడ్డి రెగ్యులర్ ఆయన యొక్క డెలివరీ, యాక్షన్ డెలివరీ, డైలాగ్ డెలివరీ బాగుంటుంది. అట్లాగే ఆర్కే గుండు మామగా, ఆర్కే మామగా ఫేమస్ అయిన ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ అయినటువంటి ఆర్కే. తర్వాత సేతురామన్ కుమనం, ఈయన నా ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈయన సరిలేరు నీకెవరిలో మహేష్ బాబుతో ఫైట్ చేసిన అతను నా ప్రోగ్రాం కూడా వచ్చాడు. సేతురామన్ కుమనన్ అప్పట్లో దివంగత అడ్వకేటు వరప్రసాద్ గారి ద్వారా పరిచయం అయ్యి ఆ ప్రోగ్రాంకి రావడం జరిగింది సేతురామన్ కుమనన్. ఇందులో అతను మెయిన్ విలన్గా చేశాడు. అతను డబ్బింగ్ వేరే వాళ్ళది ఇచ్చారు, బాగుంది, డబ్బింగ్ కుదిరింది. భాస్కర్ జక్కుల డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే అయినటువంటి సినిమాకి తేజస్వి అడప ప్రొడ్యూసరు, లేడీ ప్రొడ్యూసరు. తర్వాత కేశవ కిరణ్ మ్యూజిషియను, జగన్ అప్పం సినిమాటోగ్రఫీ, ఎంఆర్ వర్మ ఎడిటరు. ఇక సినిమా తీర్థనుల గురించి మాట్లాడితే ఆ నాణ్యం మీదే సినిమా కథ అంతా సాగుతుంది. ఇందాక చెప్పినట్టుగా బికినీ అందాలు మంచిగా పాటలో చాలా మంచి అందాలని చక్కగా చూపించారు. అది మాత్రం చాలా చూపరులకు ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా యువ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది ఆ బికినీ సన్నివేశాలు, అందాలు. ఇక కథగా వస్తే ఆ నాణ్యం మీదనే కథ అంతా మూవ్ అవుతుంది. స్టార్టింగ్ ఒక దొంగతనం చూపిస్తారు. ఆ దొంగతనం మీద జమానా, ఈ జమానాలు ఇటు ఉంది అని చెప్పేసి తెలంగాణ వర్డ్లో జమానా అనే వర్డ్ తెలంగాణ పదంగా, హిందీ పదమైన ఈ ప్రపంచం అనే దానికి జమానా. యాక్చువల్లీ జమానా అనేది రమేష్ తల్వార్ డైరెక్షన్లో రాజేష్ ఖన్నా, రిషి కపూర్, పూనము, రంజిత్ వీళ్ళందరూ అప్పుడు చేసినటువంటి సినిమాలు అవి. హిందీ సినిమా ఉంది జమానా. సో అది కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఈ టైటిల్ తెలుగు సినిమాకి జమానా. అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువై పాటలు పద్యాలు ఇందాక చెప్పినట్టుగా బిగ్ని అందాలు, ఇంకో సాంగ్, 2 సాంగులు మినాయించి పాటలు పెద్దగా ఏం లేకపోయినా ఈ సినిమాలో మొత్తం యాక్షన్ సన్నివేశాలతోటి అన్ని ట్విస్ట్ల మీద ట్విస్టులతో కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది ప్రేక్షకులకి. స్టార్టింగే మనకు దొంగలను చూపిస్తారు. ఆ దొంగలు వాళ్ళు ఎత్తుకెళ్తారు. అక్కడ అసలు ఒరిజినల్ నాణ్యం మిస్ అయిపోతుంది. మిస్ అయిపోయిన నాణ్యం ఎలా పోయిందని అంటారన్న భయంతో కంసాలైనటువంటి ఛత్రపతి శేఖర్ డూప్లికేట్ నాణ్యాన్ని తయారు చేస్తాడు. హవాలకు వాడేటువంటి 100 రూపాయల నోటు దగ్గర చోరీ దగ్గర నుంచి మొదలుపెట్టి సాయి సూర్య శ్రీనివాసు, ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయమైనటువంటి నటుడు, అతను కూడా ఇతను మంచిగా ప్రతిభావంతంగా నటించడానికే ప్రయత్నించాడు. అతను ఎవరంటే సజీవ్ కుమార్, జాదవ్ సంజీవ్ కుమార్, ఈయన కూడా బాగా చేశాడు సినిమాలో. సో వీళ్ళ అది ఒక దొంగలు ఆ రకంగా ఒక అతను తన పిల్లని ఇవ్వడానికి వెనక ముందు అవుతుంటాడు. అతను ఈ సాయి శ్రీనివాస్ హీరో అక్కడికి వెళ్తాడు. హీరోయిన్ చిన్నప్పుడు తనను తండ్రితోటి కొట్టించినటువంటి అమ్మాయి అని చెప్పి గుర్తుపట్టుకుంటాడు. ఆ బాల్య స్నేహం కింద తల్లికి బాల స్నేహితుడిని చేసుకుంటానని చెప్తుంది ఈమె హీరోయిన్. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళు ప్రేమ ఒప్పుకోవడానికి నీ దగ్గర ఏముంది అంటే ఇతను ఈ కాయిన్ తోటి సాధించి వాళ్ళ పిల్లని చేసుకోవడం చివరిలో క్లైమాక్స్.
సో అంతకుముందు వీళ్ళు బ్యాగులు మార్చుకునే దగ్గర, రోడ్ల దగ్గర బిచ్చగాడిలాగా ఇతను కళ్ళు లేవని అందుకుగా కనిపిస్తా అతను దొంగతనం చేసే సీన్‌లన్నీ కూడా చిన్న పిల్లలు కూడా నమ్మరు. అటువంటి విధంగా బ్యాగు పట్టుకో అని చెప్పేసి రోడ్ ఎవరైనా దాటిస్తారా? ఎవరైనా విలువైన వస్తువులు ఉన్నప్పుడు. తర్వాత గచ్చిబౌలి ఎక్కడంటే ఈ అడ్రెస్ ఇక్కడ అని చెప్పేది. మళ్ళీ ఇంకొకడొచ్చి గచ్చిబౌలి ఎక్కడ అని, నీ బ్లూ షర్ట్ బాగుందని, టై లేకుంటే ఇతను ఒరిజినల్ అతను ఇందాకే చెప్పినట్టుగా నా మిత్రుడైనటువంటి కేరళ అతను ఎవరైతే ఉన్నారో ఆయన నటుడు సర్లేరు నీకెవరు నటుడు సేతురామన్ కుమనన్ ఆయన నీ మామూలు క్యాబ్లో రావడము అసలు ఎంతో పెద్ద బాస్ అయిన అతను అతి సామాన్యంగా ఉంటే వీళ్ళు అతన్ని ఎక్కించుకొని వెళ్ళిపోవడము. సో ఒకరినొకరు మోసం చేసుకునే దీంట్లో బర్రెలు కాస్తా ఉన్నటువంటి ఒక రౌడీ మూక యజమాని అయినటువంటి హీరోయిన్ తండ్రి ఫస్ట్ ఇతన్ని క్రాస్ చేయడము, ఒక లాస్ట్కి ఇతని టాలెంట్ని మెచ్చుకొని ఆ దొంగలు ఇతనికి అప్పచెప్పడం అదంతా కూడా కన్ఫ్యూజ్కున్న యాక్షన్ కామెడీ. అయితే పండిందా అంటే పండలేదని చెప్పాలి. చాలా మటుకు సన్నివేశాలు మనకు నిరర్ధకంగా కనిపిస్తాయి. ఎందుకు ఉదాహరణకు బ్యాగ్ ఎవరైనా విలువైన వస్తువులు ఉన్నప్పుడు బ్యాగ్ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇస్తారా? ఇచ్చి రోడ్డు దాటిపించే ప్రయత్నం చేస్తాడు. 15 రోజులు దాటిస్తున్నాను కూడా అనుమానం రాదు. తర్వాత వీడు అది తీసేసుకొని ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఇంకొకటి అట్నే తీసుకుని వెళ్ళిపోతాడు. అదేమో ఎక్కడికి వెళ్ళి హలో 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 ఫోన్ మాట్లాడుతుంటాడంట. ఇతను గుంజుకొని వెళ్ళిపోతాడంట. బైక్ వెనక కూర్చొని హాయి చెప్పుకుంటూ వెళ్ళిపోతాడంట. సో అటువంటి సన్నివేశాలన్నీ చూస్తుంటే కూడా అన్నీ పిల్ల చేష్టలాగా అనిపిస్తాయి. మనకి ఏవి కూడా సీరియస్నెస్గా అనిపించవు. ఒక రియల్ ఒక యాక్షన్ సినిమాని తీయాలనుకున్నప్పుడు ఒక సీరియస్నెస్తో తీయాలి. ఇది కామెడీ లాగా తీసినటువంటి ఒక సీరియస్ సినిమాని కామెడీ లెవెల్లో తీసినట్టుగా అనిపిస్తుంది జమానా సినిమాని. సో దీంట్లో ఉన్నది ఏదన్నా బెటర్గా టికెట్ మనము ₹150 పెట్టుకొని సుదర్శన్ 35లో నిన్న 6 గంటల షోకి నేను ఈ సినిమాకి చూడడం జరిగింది. నిన్న అంటే డేట్ ఎంత, నిన్న 12 ఫిబ్రవరి 2026న. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంకా రెండో వారం కూడా ఈ సినిమా అక్కడ నిలబడడం ఒకటి సంతోషకరమైన విషయం. ఎందుకంటే చిన్న సినిమాలు 2 వారాలు నిలబడ్డాయి అంటే గొప్ప విషయమే. సో నిలబడ్డ విషయం సంతోషమైతే, బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో ఒక బికినీ సన్నివేశం, ఆ రెడ్ బికినీ, 2 పీస్ బికినీ హీరోయిన్ అందాలు ఒలుకువేయడం తప్ప ఇంకెక్కడ కూడా మనకి ఈ సినిమాలో మనం పెట్టిన మూల్యంకి తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ అనేది కనిపించదు. సో ఎంతసేపు ఈ డబుల్ క్రాస్ చేసుకొని ఒకరినొకరు మోసం చేసుకోవడము, మూడు ముఠాలను చూపిస్తారు. ఇప్పుడు కుమనన్ను చూపించేటువంటి అది, ఆ తర్వాత ఇందాక హీరోయిన్ ఫాదర్ అని చెప్పాను కదా, ఆయనది ఒక వర్షను, ఆ తర్వాత మన ఆర్కేది ఒక వర్షను, వీళ్ళందరూ చూపించి లాస్ట్కు మళ్ళీ జమానా 2 రాబోతుంది, జమానా టు బీ కంటిన్యూడ్ అని చెప్పి సెకండ్ పార్ట్లో వీళ్ళందరికీ ఏం చేస్తారని చూపించడం. తర్వాత వీళ్ళకి జరిగినటువంటి సన్నివేశాలని యానిమేషన్లో చూపించే పద్ధతి రిచ్గా బాగుంది. మళ్ళీ దానికి డబ్బింగ్ కూడా తనికెళ్ళ బర్నితో చెప్పినటువంటి వ్యాఖ్యానం బాగుంది. స్టార్టింగ్లో ఎండింగ్లో తనికెళ్ళ బర్ని వాయిస్ ఓవర్ వినబడుతుంది. నా చెల్లి ఆడియో క్యాసెట్లో అప్పుడు నాకు కోసం ఉచితంగా తన విలువైన సమయాన్ని కేటాయించి మాన్య కూడా హీరోయిన్ మాన్యనేమో బ్యాచిలర్స్ హీరోయిన్ మాన్య, కాలేజ్ లవ్ బ్యాచిలర్స్ హీరోయిన్ మాన్య నాకు వచ్చేసి డబ్బింగ్ వాయిస్ మన పాటలో సింగర్గా ఆమె నాతో పాటు పాడితే తనికెళ్ళ బర్ని చెల్లి క్యాసెట్కి ఆడియో ఇవ్వడము అందరికీ తెలిసిన విషయమే. ఆడియోకి ఆయన వాయిస్ ఇచ్చాడు. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో నా పాటలు ప్లే చేయడం జరుగుతుంది ఆడియో ఆల్బంలో. అదేవిధంగా దీనికి ఈ సినిమాకు కూడా అతను వాయిస్ ఇవ్వడం జరిగింది. తనికెళ్ళ బర్ని చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటాడు. అట్లా బహుశా జక్కులను ప్రోత్సహించడానికి చేసి ఉన్నాడని నేను అనుకున్నాను. మొత్తానికైతే తనికెళ్ళ బర్ని వాయిస్ ఓవరు, ఆ తర్వాత కొంచెం ప్రముఖ నటులు చాలామంది ఇందులో చిన్న నటులైనా ప్రముఖ నటులు చాలామంది ఉండడం అది కొంచెం ప్లస్ అయినా కూడా సినిమాల్లో పకడ్బందీ సీరియస్నెస్ ఇప్పుడు ఉదాహరణకి ఇది బ్యాగ్దే ఇంత 3 సార్లు చెప్పాను. ఆ బ్యాగ్ది ఇచ్చి ఎవరైనా రోడ్ దాడతారు ఇంత ఇంపార్టెంట్ బ్యాగ్ ఉన్నప్పుడు. తర్వాత కాయిన్ గురించి చెప్తా, ఆ కాయిన్ చాలా సస్పెన్స్గా చెక్ చేయకుండా ఎలా వాళ్ళు ఒప్పుకుంటారు. తర్వాత చూడకుండా వెనకకు లోపల పోయి చెకింగ్ పంపిస్తారు. అంత విలువైన కాయిన్ని లోపల పోయినాక వాడు మార్చుకోవచ్చు కదా, అటువంటి డౌట్ కూడా వీళ్ళకి రావు. అలా చేయడు అతను అనగానే మాట నమ్మేస్తారు. సో అటువంటి కాకుండా కొంచెం సీరియస్నెస్గా ఉంటే కథ బాగుండేది. నటినటులు పర్ఫార్మెన్స్లో అందరూ ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా చేశారు. అద్భుతమైన నటన ఎవరు ప్రదర్శించకపోయినా పర్వాలేదని నటననే ప్రదర్శించారు ఆర్కేతో సహా. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. పర్వాలేదు అనిపించే స్థాయి ఉన్నటువంటి యాక్షన్ సినిమా ఇది. ఇందాకే చెప్పినట్టుగా ఆ బికినీ సన్నివేశాలు మాత్రం మన పెట్టిన టికెట్కి డబ్బులకి బాగా అనిపించే విధంగా బాగా ఎక్స్పోజ్ చేశారు ఆ పాటలో మాత్రం. నీళ్ళలో నుంచి అమ్మాయి లేవడము, అటు ఇటు దొరలడము, వెనుక ముందు చూపించడం అదంతా కొంచెం బాగుంది. ఆ బికినీ అందాల వరకు బాగున్నాయి. మిగతా సినిమాలో ఆకట్టుకునే ఏదైనా ఉందంటే ఇవి ట్విస్టులు మాత్రమే ఆకట్టుకుంటాయి. కాకపోతే అది కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది, ఎక్కువ ట్విస్టులు అయిపోయాయి. ఓవరాల్గా సుఖాంతంతో ముగించారు కథని. ఇది జమానా కథ. సో 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.